హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే శాఖలో ఆర్ఆర్బి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 9,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అండి. సో మరి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనగా క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత, ఎక్స్పీరియన్స్ ఏమైనా అవసరం ఉంటుందా, మరి ఎవరు ఎలిజిబిలిటీ, దీనికి టోటల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఎంత, ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీని సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, సో వీటన్నిటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇంకా చాలా మంది మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ అండి ఇది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ అనేసి మనకు, సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే వెలువడినది. మనకి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే మార్చి 9, 2024 నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వనున్నాయి. మరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 8, 2024. మరి మీరు అప్లికేషన్స్ అనేది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారండి. సో ఆన్లైన్లో మాత్రమే యొక్క టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాల భర్తీకి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వేరే ఏ అదర్ మోడ్ లాగా. సో మీరు అప్లికేషన్ పంపించిన ఇవన్నీ యాక్సెప్ట్ చేయరు, జస్ట్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి. మరి దీనికి పే లెవెల్ వచ్చేసి 7th పే కమిషన్ అండి. గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి 29,200, ఇది ఇనిషియల్ పే. ఇది టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి 19,900. మరి ఓవరాల్గా చూసుకుంటే ఇతర అలవెన్సెస్ ఇవన్నీ కలుపుకొని ఓవరాల్గా మీకు 50,000 వరకు శాలరీ ఉంటుంది గ్రేడ్ 1 సిగ్నల్కి. అలానే మరి మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి B1 స్టాండర్డ్స్ ఉండాలి. అలానే ఈ యొక్క గ్రేడ్ 3కి వచ్చేసి మెడికల్ స్టాండర్డ్స్ అప్లికబుల్ టు వేరియస్ పోస్ట్స్ ఆఫ్ టెక్నీషియన్. సో ఈ యొక్క సెంట్రల్ నోటిఫికేషన్కి సంబంధించి వెబ్సైట్లో ఇచ్చిన మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి అంటున్నారు. మరి దానికి సంబంధించి రైల్వే జోన్ వైజ్ డీటెయిల్ డిస్ట్రిబ్యూషన్ వేకెన్సీస్, సో ఇక్కడ సెంట్రల్ CEN నోటిఫికేషన్లో ఇస్తామన్నారు. అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి 18 నుంచి 36 సంవత్సరాలు. ఈ ఏజ్ ఎప్పటికి క్యాలిక్యులేట్ చేస్తారంటే జూలై 1, 2024 క్యాలిక్యులేట్ చేస్తారండి. అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years, మాక్సిమం 33 years అండి. ఇది జనరల్ క్యాండిడేట్స్కి. మరి మీ యొక్క రిజర్వేషన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వేకెన్సీస్ చూసినట్టయితే గ్రేడ్ 1 సిగ్నల్కి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 1100 వేకెన్సీస్, టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి 7,900, మొత్తం 9,000 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే వదులుతారు. ఇది మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో వచ్చినటువంటిది, ఎంప్లాయ్మెంట్ నోటీస్లో వచ్చినటువంటిది అండి ఇది. అంటే మనకు డీటెయిల్ నోటిఫికేషన్గా ఏ జోన్లో ఎన్నెన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు సో వెబ్సైట్లో ఉంచిన తర్వాత వస్తాయండి. ఇది మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటిది కాబట్టి బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇవ్వరు, అంటే డిస్ట్రిబ్యూషన్ వేకెన్సీస్ అయితే. సో ఇందులో ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఇవ్వరండి, అఫిషియల్ నోటిఫికేషన్లో ఇస్తారు. సో అలానే మనకు ఈ అఫిషియల్ నోటిఫికేషన్ వెబ్సైట్లో ఎప్పుడు ఉంచుతారంటే మార్చి 9, 2024 అనగా మనకు సో దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అండి, ఏ జోన్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో కంప్లీట్గా ఏ పోస్ట్కి ఎంతెంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎగ్జాక్ట్గా ఇవ్వడం జరుగుతుందండి. కొన్నింటికి సో మారుతుంటాయి, ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి. అలాంటి రిజర్వేషన్ ప్రకారం ఒక్కొక్క రిజర్వేషన్కి జనరల్ ఎన్ని ఉన్నాయి, అంటే BC, SC, STస్కి, EWSకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీకు ఆ డీటెయిల్ నోటిఫికేషన్లో మార్చి 9వ తేదీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో తెలుస్తుంది. అదేవిధంగా ఏజ్ వచ్చేసి ఇక్కడ ఇందాక నేను చెప్పాను 33, టెక్నీషియన్ గ్రేడ్ 3కి గ్రేడ్ 1కి వచ్చేసి 36, మినిమం 18 years. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో మినిమం వచ్చేసి 12th పాస్ అయి ఉండాలండి, అనగా ఇంటర్మీడియట్ పూర్తి చేసిందంటే 10+2 పూర్తి చేసి ఉండాలి. మరి ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి, అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్లో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 500 SC, STs, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ PWD క్యాండిడేట్స్కి, EBC క్యాండిడేట్స్కి సో 250 రూపాయలు ఉంటుంది. అలానే మీ యొక్క ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేటివి చెక్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. సో చాలామంది జస్ట్ ఓన్లీ సో నాకు క్వాలిఫికేషన్ ఉందిలే ఏమవుతుందని అప్లై చేసుకుంటే అలా కాదండి. మీకు డీటెయిల్ నోటిఫికేషన్ మార్చి 9, 2024లో రిలీజ్ చేసేటువంటి ఆ నోటిఫికేషన్లో మీరు కంప్లీట్గా గ్రేడ్ 1కి గ్రేడ్ 3కి సో మీరు ఎలిజిబులా కాదనేటువంటి ఆ నోటిఫికేషన్ చదివి, అలానే మీ ఏరియాలో మీకు సంబంధించి సో పోస్టులు ఉన్నాయా లేదా అనేటువంటి దాన్ని బట్టి కంప్లీట్గా మీరు తెలుసుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. సో మీరు మంచి మార్క్స్ వచ్చినప్పటికీ మీకు ఎలిజిబిలిటీ లేకుంటే సో మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయరండి. కాబట్టి మీ యొక్క ఎలిజిబిలిటీని కంపల్సరీ మీరు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు
అప్లై చేసుకోండి. ఆ డీటెయిల్ నోటిఫికేషన్ మనకు మార్చి 9వ తేదీ అనగా ఇంకొక 3 వారాల్లో మనకు నోటిఫికేషన్ అయితే రానున్నది. ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అలానే సిలబస్కి సంబంధించి అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ అన్ని కూడా మన ఛానల్లో మీకు అప్డేట్ చేస్తున్నాం. ఇది మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో వచ్చినటువంటి నోటీస్ కాబట్టి ఇందులో ఓన్లీ మెయిన్ డీటెయిల్స్ మాత్రమే అందించడం జరుగుతుందని. మినిమం 12th క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.